గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు మన ప్రభువు. అయితే కొంతమందికి ముందు కొంతమంది వెనుక వారి వారి సమయానుకూలంగా ప్రభు వారికి అనుగ్రహించేవాడైనాడు. దేవుడు పిలుచుకొని ఏర్పరచుకున్న వారికి సైతం మృతతుల్యమైనటువంటి శరీరంలో కూడా దేవుడు వాగ్దాన కుమారుని ఇస్సాకును అనుగ్రహించాడు. వాగ్దాన కుమారుడు ఇస్సాకు భార్య రిబ్కా గొర్రాలే అయినప్పుడు కూడా ఇస్సాకు ప్రార్థించినప్పుడు రిబ్కా గర్భం తెరిచాడు దేవుడు. అలాగే సమూయేలు లాంటి ప్రవక్తకు తల్లిగా ఉన్నటువంటి హన్నాకు కూడా పిల్లలు లేనందున ఆమె దేవుని సన్నిధిలో అంగలార్చి ఏడ్చి సమూయేలును సంపాదించుకుంది. ఇలాంటి బ్రహ్మాండమైన పనులు చేసే దేవుడు మన దేవుడు. ఆ అవసరత ఉన్నప్పుడు, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు, ఫలములు కావాల్సి ఉన్నప్పుడు ఫలములు దయచేసి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాలి. దేవుడు కార్యం చేస్తాడు. హన్నా ప్రార్థించినప్పుడు దేవుడు హన్నాను అయినా తన భర్త ఇరువురు ఏకంగా కూడి ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని సమూయేలు గారిని ఇచ్చాడు. అంతేగాని అరటి పండు తీసుకొచ్చుకో, సేపులు తీసుకొచ్చుకో, దానిమ్మ పండు తీసుకొచ్చుకో, వాటికి ప్రార్థన చేస్తా, అది తింటే నీకు పిల్లలు కలుగుతారని చెప్పలే ఎక్కడ. ఇక మన వాళ్ళు చేసే పని ఇది. ఒరే అసలు గర్భాశయం ఎక్కడ ఉంటుంది, మానవుని రేతస్సు ఎక్కడికి వెళ్ళాలి, దేవుడు ఏర్పరిచినటువంటి అసలు ఈ సృష్టి ధర్మం ఏంటిది, నువ్వు తినేది ఎక్కడికి పోతుంది, గర్భాశయం ఎక్కడ ఉంటుంది, ఈ అంతు పొంతన లేని కార్యాలు చేసి ఈ క్రైస్తవ్యాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారా మీరు? ఇంకొకడు సిలువ మోస్తాడు, నేనే యేసు ప్రభుని అంటాడు. యేసు ప్రభు ఏ బట్టలు ధరించుకున్నప్పుడు అవే బట్టలు ధరించుకుంటాడు, అవే రంగు ధరించుకుంటాడు. అంతేకాకుండా సౌరం ఎదుటివాడు వాడిన దువ్వెనను వాడు బయట ఎవడెవనియో ఎంటికలు ఎంటికలు పట్టుకచ్చుకొని వాడిని సౌరం చేసుకొని వాడిని ఇక్కడలాగా వేసుకొని వాడు సిలువ మోస్తూ అంటాడు. ఈ సిలువను మోస్తే, ఈ సిలువను ముట్టుకుంటే మీకు గర్భఫలం అంటాడు. దేవుడు ఎక్కడైనా చెప్పారా సిలువను ముట్టుకుంటే గర్భఫలం ఇస్తానని? యేసు ప్రభు వాడు సిలువ మోసేటప్పుడు వేల జనసమూహం ఎదురుగా ఉన్నాయి. అమ్మా సిలువను పట్టుకోండి, నేను ఇప్పుడే మోసుకొని పోతున్నా, మళ్ళీ మీకు దొరకను, మీకు గర్భలేదని చెప్పాడా? ఇది కథ. ఇక అంతేకాకుండా గర్భఫలం కోసం దగ్గరికి వస్తే మందులు పోయడం ఏంట్రా? దేవుడు ఎవరికైనా మందు పోసాడా? ప్రార్థన చేస్తే దేవుడు భార్య భర్తను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. అంతేకాని గర్భఫలం కోసం వచ్చిన వాళ్ళకు మందులు పోయడం ఏంట్రా? అసలు ఇది ఏంది? అసలు ఎక్కడికి తీసుకుపోతున్నారు? అసలు ఏం చేస్తున్నారు ఈ క్రైస్తవ్యాన్ని? యేసుప్రభును అసలు యేసుప్రభు అంటే మీరు ఏం చేస్తున్నారని అసలు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి నాకు. ఒకడు మందు పోతాడు. అంతేకాకుండా మగపిల్లవాడు కావాలంటే దేవుడు ఎవరికి ఏది అనుగ్రహించాడనో అది అనుగ్రహిస్తాడు. అంతేగాని ఇద్దరు ఆడపిల్ల అయింది, మూడోసారి మగపిల్లవాడు పుట్టాడంటే నాకు 2 లక్షల కానుక మొక్కుబడి చేసుకొని ముందే ఇవ్వండి. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆ మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టినాక ఈ అమ్మాయికి ఉన్నటువంటి భర్త మంచోడు కాదు, వాడు వ్యభిచారం చేస్తున్నాడు, వాడు దొంగ, అందుకే మీకు ఆడపిల్ల పుట్టింది అని వీళ్ళకి ఇట్లా మళ్ళీ వాళ్ళ దగ్గర పేసి మీ కోడలు మంచిది కాదు. అంతేకాదు మీ అమ్మ ప్రార్థన చేసింది, మా అమ్మ ప్రార్థన చేసింది, మళ్ళీ ఆడపిల్లే కావాలని. ఒరే గొప్ప గొప్ప దైవ సేవ చేసే దైవజనులకే 3 ఆడపిల్లలను, 4 ఆడపిల్లలను, 5 ఆడపిల్లలను దేవుడు అనుగ్రహించాడు. వారికి అంత ఆశీర్వాదకరంగా ఆడపిల్లలు ఇచ్చాడు. వాళ్ళు ఎంత దేవుని దగ్గర ప్రాధాయపడి వేడుకున్నారు, ఒక్క మగపిల్లని దయచేసి. అయినప్పటికీ దేవుడు వారిని ఆడపిల్లల ద్వారానే ఆశీర్వదించదలుచుకున్నాడు, ఆడపిల్లల ద్వారానే ఆశీర్వదించాడు. మరి నువ్వు నీ దగ్గరికి వచ్చే ప్రజలకు నాకు 2 లక్షల కానుక పెడితే నీకు మగపిల్లని ఇస్తా అంటాడు. ఒరే దేవుడు ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేస్తాడు. వైద్యుడు గర్భంలో ఆడపిల్ల అంటే దేవుడు మగపిల్లగా అనిపిస్తాడు, అంతా ఆయన ఇష్టం. అంతేకాని నువ్వు ముందే ఇవన్నీ నాటకాలు మళ్ళీ తర్వాత దొంగ ఏడుపులు ఏడ్చి అట్లా కాదు ఇట్లా కాదు అంటే ఈ ప్రజలందరినీ ఇలా మోసం చేసి అసలు వారిని దేవునికి దూరం చేశావు. దేవుడు అంటే నమ్మకం లేకుండా ఇంకా ఏ దేవుడు నమ్మకం లేకుండా చేసి నీ మోసంలో వారిని చిక్కుపరుచుకున్నావు. అందుకే బిడ్డలారా గ్రహించండి, గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం మన వంతు, కార్యం చేయడం ఆయన వంతు. మనం అడుగుతాం, దేవుడు అనుగ్రహించేదే మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాని అదే కావాలి ఇదే కావాలి అనవసరంగా ఈ దొంగల మాట విని మోసపోకండి. దేవుని సన్నిధిలో నిలిచిండండి. మహోన్నతులు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వేడి చేశారు దేవుడు చేసే కార్యం కొరకై. ఇలాంటి చిల్లర పనులకు మోసపోయి వాళ్ళు ఎవరు కూడా అంగలార్చలేదు. అందుకే బిడ్డలారా దేవుడిని నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని ఉండండి. మహోన్నతులకు దేవుడు మహోన్నతమైన కార్యములు చేసి మనందరిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క కృప కాపుదల మహోన్నతమైన కృపలో మనల్ని వర్ధిలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.